ఈ రోజుల్లో పేరెంటింగ్ అనేది అతి పెద్ద సవాలు. పిల్లల్ని సరైన విధంగా పెంచే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవటం అనేది చాలా పెద్ద టాస్క్. అయితే కొన్నిసార్లు తెలియకుండానే వాళ్ళు స్ట్రెస్కి గురవుతారు. అందుకు కారణం తల్లిదండ్రులు పెట్టే కొన్ని ఆంక్షలు. ప్రతి విషయంలోనూ పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటూ వాళ్ళపై లేనిపోనివన్నీ రుద్దే ప్రయత్నం చేస్తారు. ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అంటూ ఎన్నో మాటలు చెప్తుంటారు. వీటి వల్ల పిల్లలు చాలా ఒత్తిడికి గురవుతారు. పిల్లలు అన్నింట్లోనూ బెస్ట్గా ఉండాలన్న ఆరాటంతో తల్లిదండ్రులు ఇలా చేస్తుంటారు. అయితే ఇది తప్పేమీ కాదు, కానీ తెలియకుండానే వాళ్ళు పిల్లల మీద ఒత్తిడి పెంచుతున్నారన్న మాత్రం గమనించడం లేదు. నిజానికి కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే ఈ ఇబ్బందిని దాటడం పెద్ద కష్టమేమీ కాదు. పిల్లలపై ఒత్తిడి పడకుండా ఏ విధంగా పేరెంటింగ్ చేయాలి, ఎలా అయితే వాళ్ళు స్ట్రెస్ ఫ్రీగా ఉంటారు అనే వివరాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. పిల్లలు అన్నాక అటు ఇటు వెళ్తుంటారు, ఆడుకుంటుంటారు, కింద పడతారు, దూకుతారు, ఇలా రకరకాలుగా విన్యాసాలు చేస్తుంటారు. ఆ సమయంలో వాళ్ళని అలాగే ఉండనివ్వాలి. మరీ ప్రతి చిన్న విషయానికి పట్టించుకొని ఆంక్షలు పెడుతూ పోతే విపరీతంగా స్ట్రెస్కి లోనవుతారు. ఏదో జరిగిపోయిందని ఎలాంటి రిస్క్ చేయనీయకుండా సేఫ్గా పెంచాలనుకుంటారు తల్లిదండ్రులు. ఇది ఓ రకంగా మంచిదే కావచ్చు, కానీ పిల్లల మానసిక ఆరోగ్యంపై ఇది దెబ్బ కొడుతుంది. ఇలా చేయటం వల్ల పిల్లలు ఒంటరిగా ఫీల్ అవుతారు, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు, ప్రతి చిన్న విషయానికి భయపడటం మొదలు పెడతారు, ఊరికే యాంగ్జైటీకి గురవుతారు. అందుకే వాళ్ళని స్వేచ్ఛగా వదిలేయాలి. చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు వాళ్ళకి అర్థమయ్యే విధంగా వివరించి వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. అంతే తప్ప అసలు తప్పులే చేయకూడదు అని చెప్పకూడదు. పేరెంటింగ్ కంట్రోల్ కారణంగా పిల్లల్లో ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది. పిల్లలు క్రమశిక్షణతో ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. ఇందులో తప్పేం లేదు, కానీ క్రమశిక్షణ పేరుతో వాళ్ళపై విపరీతమైన ఆంక్షలు పెడుతూ పోతే బంధం దెబ్బతింటుంది. పైగా పిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఏమాత్రం కాస్త చిరాకు అనిపించినా మాట్లాడటం మానేస్తారు. ఖచ్చితంగా ఇలాగే ఉండాలి అనే డిసిప్లిన్ వాళ్ళలో ఒత్తిడికి కారణమవుతుంది, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఈ స్ట్రెస్ కారణంగా వాళ్ళలో కోపం పెరుగుతుంది, ఏం మాట్లాడినా చిరాకు పడతారు, అరుస్తారు. అందుకే ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ముందుగా ప్రశాంతంగానే వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయాలి. తిట్టడం, కొట్టడం ద్వారా వాళ్ళని దారికి తెచ్చుకోవాలనుకుంటే అది కుదరని పని. ముఖ్యంగా ఈ తరం పిల్లలు అలా ఉండటం లేదు. వాళ్ళు స్వేచ్ఛ కోరుకుంటున్నారు. మాట వినకపోతే శిక్షిస్తుంటారు. దీనివల్ల పిల్లల్లో నెగటివిటీ పెరుగుతుంది. దీనివల్ల తల్లిదండ్రులు పిల్లల మధ్య దూరం కూడా పెరుగుతుంది. తల్లిదండ్రుల మధ్య గొడవలు జరుగుతుంటే ఆ ఇంట్లో పిల్లలపైన కూడా ఆ ప్రభావం అన్నది పడుతుంది. నిజానికి పిల్లలు ఇంటిని చాలా సేఫ్గా ఫీల్ అవుతారు. ఎప్పుడైతే తల్లిదండ్రుల మధ్య గొడవలు జరుగుతాయో అప్పుడు ఆ ఇల్లే వాళ్ళకి ఇబ్బందిగా అనిపిస్తుంది. కాసేపు కూడా అక్కడ కూర్చోలేరు. పైగా ఇలా తరచూ గొడవలు జరగటం వల్ల పిల్లల్లో యాంగ్జైటీ పెరుగుతుంది. కొన్నిసార్లు డిప్రెషన్కి కూడా గురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఎమోషనల్ బ్యాలెన్స్ తప్పుతుంది. అందుకే వీలైనంత వరకు పిల్లల ముందు గొడవలు పడకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే ప్రైవేట్గా మాట్లాడుకోవాలి. సమస్యని పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. అనవసరంగా పిల్లల్ని ఇందులోకి లాగి లైఫ్ని పాడు చేయకూడదు. ఎమోషనల్ సెక్యూరిటీ లేనప్పుడు పిల్లలు చాలా నైరాశ్యంగా తయారవుతారు. ఫలితంగా ప్రతి దానికి బాగా ఎమోషనల్ అవుతారు. కొన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకుంటారు. బాధని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కాక సతమతం అవుతారు. ఫలానా పిల్లాడు అలా ఉన్నాడు, ఫలానా అమ్మాయి అలా ర్యాంక్ తెచ్చుకుంది. చాలా మంది ఇళ్లలో ఇలాంటి డిస్కషన్ ఎప్పుడో ఒకప్పుడు వస్తూనే ఉంటుంది. తోటి పిల్లలతో పోల్చినప్పుడు వాళ్ళు చిన్నపుచ్చుకుంటారు. అనవసరంగా వేరే వాళ్ళపై ఓ అసూయ భావం వస్తుంది. నేను ఏమీ చేయలేనేమో, ఎందుకు పనికి రానేమో అన్న ఆత్మ న్యూనత భావం పెరుగుతుంది. ఇదే దీర్ఘకాలం పాటు స్ట్రెస్కి దారితీస్తుంది. చాలా మంది పిల్లలు యాంగ్జైటీకి లోను కావటానికి ప్రధాన కారణం ఇలా పోర్చడమే. వయసు పెరిగే కొద్దీ, క్లాస్ పెరిగే కొద్దీ పిల్లల్లో ఈ తరహా స్ట్రెస్ పెరుగుతున్నట్లు 2006 నాటి రీసెర్చ్ ఒకటి వెల్లడించింది. ఏదో ఒకటి అచీవ్ చేయలేకపోతే ఎందుకు పనికి రారు అన్న భావనలో పిల్లలు ఉండిపోతున్నారు. ఫలితంగా ఏదో ఒకటి సాధించాలన్న తపనతో విపరీతంగా స్ట్రెస్కి లోనవుతున్నారు. వాళ్ళని వీళ్ళు చూసి ఒత్తిడికి పెంచుకుంటున్నారు. ఇది రాను రాను తీవ్రమవుతోంది. నిజానికి ఈ తరహా పేరెంటింగ్ వల్ల పిల్లల్లోనే కాదు తల్లిదండ్రుల్లోనూ స్ట్రెస్ పెరుగుతుంది. ఎమోషనల్ బ్యాలెన్స్ తప్పుతున్నారు. ఫలితంగా పిల్లల మీద అరుస్తున్నారు. పిల్లలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక సతమతమవుతున్నారు. స్కూల్లో ఒంటరిగా గడపటం, చదువుపై ఫోకస్ తగ్గటం లాంటి లక్షణాలు కూడా కనపడుతున్నాయి. ఇవన్నీ వాళ్ళ భవిష్యత్ని దెబ్బతీస్తున్నాయి. తల్లిదండ్రులు కూడా విపరీతమైన డిప్రెషన్తో ఇబ్బంది పడుతున్నప్పుడు పిల్లలు మరింత ఆందోళనకి లోనవుతారు. అలాంటప్పుడు తప్పనిసరిగా ప్రొఫెషనల్ సపోర్ట్ అవసరం. అంటే సైకాలజికల్ థెరపీ తీసుకోవటం మంచిది. లేదంటే పూర్తిగా కుటుంబంపైనే ఆ ప్రభావం పడుతుంది.